నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. సో ప్రధానంగా ఒక్కోసారి విజువల్ చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చాలా రకాల ఊహలు వచ్చి ఉండొచ్చు. ఏదో ధర్నా జరుగుతుందనో లేదా నిరసన కార్యక్రమం అనుకోవచ్చు. కానీ హైడ్రాని దాదాపు అందరూ కూడా నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్న సమయంలో వీళ్ళందరూ కూడా హైడ్రాకి సపోర్ట్ గా మాట్లాడుతున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇల్లాపూర్ సో రాజగోపాల్ అసోసియేషన్ కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా హైడ్రాని స్వాగతిస్తున్నట్టుగా, హైడ్రాని సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు నినాదాలు చేస్తూ కూడా ఈరోజు ట్యాంక్ బండ్ మీద సో ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి సెక్రటరేట్ వైపు వరకు కూడా వీళ్ళు ఈ స్లోగన్స్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇల్లాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సర్వే నంబర్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కథలు వచ్చి హైడ్రాకి సపోర్ట్ చేస్తూ నినాదాలు చేస్తా ఉన్నారు. సో ఒక పక్క హైడ్రాని నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్న పరిస్థితుల్లో సో ఈ పరిణామం కొంత శుభ పరిణామం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా కూడా ఇది ఒక బూస్ట్ అప్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నినాదాలు ఏంటి, తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా రావాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేయడం అనేది. కానీ సో ఇప్పటి వరకు కూడా చాలా అంశాల్లో హైడ్రాని తిట్టిన వాళ్ళని చూస్తాం. చాలా మంది కూడా హైడ్రాని నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేసిన విధానాలు మనం చూసాం. కానీ ఇక్కడ విషయం చాలా రివర్స్ గా కనపడతా ఉంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అంటే ప్రధానంగా అంటే అందరూ కూడా ఒక నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్న సమయంలో అంటే మీరు ఈ నినాదాలు చేయడం అంటే పాజిటివ్ వేలో హైడ్రాని సపోర్ట్ చేయడం అనేది ఎట్లా? హైడ్రాని మనం సపోర్ట్ చేస్తున్నాం సార్. మా సోటి గరీబోళ్ళ భూములను లాక్కొని గుంజుకొని కబ్జా చేసి ఇల్లీగల్ గా అమ్మడం వల్లనే ఈ విధంగా అవుతున్నాయి. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు, మన రంగనాథ్ సార్ గారు ఇద్దరు కలిసి హైడ్రాని తెచ్చి గరీబోళ్ళ ల్యాండ్ ను సేవ్ చేస్తున్నారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు కూడా హైడ్రా అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ బుల్డోజ్ అయినా కానీ, ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ అవుతుంది అనే దాని మీద కానీ హైడ్రా ఏదైతే యాక్షన్ తీసుకుంటా ఉందో దాని మీద నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేసే పరిస్థితి. సో ఈ క్రమంలో లీగల్ ల్యాండ్ ఉంటే దాన్ని ముట్టరు, ఇల్లీగల్ ఉంటేనే పోతున్నారు, ఇల్లీగల్ ఉంటేనే పోతున్నారు. జసా చెరువులు కానీ కుంటలు కానీ ఏదైనా కబ్జా చేసి ఉంటేనే వాటి మీద పోతున్నారు. లీగల్ గా ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తే ఎవరు రారు కదా, అట్లా ఉంది. మీ నినాదాల ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా ల్యాండ్లు అమీన్పూర్ లో ఉన్నాయి, ఆ ల్యాండ్లు కబ్జా అయినాయి కాబట్టి ఈ విధంగా మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. రంగనాథ్ సార్ వల్ల అవి సేఫ్ అవుతున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు అది ఇల్లీగల్ ఉన్నాయి, మా డాక్యుమెంట్స్ మొత్తం పూసి చూపించినాం, అప్పుడు సార్ యాక్షన్ తీసుకున్నారు. సో అమ్మ అంటే హైడ్రాని నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్న క్రమంలో అంటే మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఎట్లా చూడాలి? సపోర్ట్ చేస్తున్నామండి. హైడ్రా వలన చాలా మేలు జరుగుతోంది, ఎంతో మంది బెనిఫిట్ అవుతున్నారు, చక్కగా చెరువులు వృద్ధి చెందుతున్నాయి, అద్భుతంగా ఉంది. మాకు ఇంకా హైడ్రా వసతులు కావాలి, వాళ్ళు ఇంకా సేవలు చెయ్యాలి. జై హైడ్రా. అంటే హైడ్రా అంటేనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కదా, ఒక నిమిషం. హైడ్రా అంటేనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిరు కదా, అంటే మీరు ఈ రోజు సపోర్ట్ చేస్తూ నినాదాలు చేస్తా ఉన్నారు, ఎట్లా చూడొచ్చు? అంటే ఇది మా ఫైట్ అయితే 40 ఏళ్ళు అండి. 40 ఏళ్ల నుంచి అది కబ్జాలోనే ఉన్నాయి, ఆక్యుపేషన్ లోనే ఉన్నాయి, మాకు పెద్దగా రాలేదు. హైడ్రా వచ్చిన తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ అన్ని తొలగిపోవడం మటుకు హైడ్రా వల్లే జరిగింది. అండ్ మా పర్సనల్ ఒపీనియన్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడన్నా కూడా అవి గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఎవరు కబ్జా చేసుకొని మాది అని ఆక్యుపై చేసుకోవడానికి ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల నష్టం ప్రజలకి. సో ఏ గవర్నమెంట్ అయితే తీసుకుంటుందో ఆ గవర్నమెంట్ ఇస్ ఎ గుడ్ గవర్నమెంట్. హైడ్రా అనగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జనాల్లోకి వచ్చింది కదా, అరే మీరు దీనికి ఎట్లా చెప్తారు? నెగిటివ్ ఏం లేదండి, మేమైతే వీఆర్ వెరీ పాజిటివ్. ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్స్ అనేవి జరగకూడదు. పబ్లిక్ ల్యాండ్ అది ఎవరు ఆక్యుపై చేసుకున్నాడో అది వాళ్ళ సొంతం కాదు కదా. 4 సంవత్సరాలు వేసుకోగానే అది మాది అని చెప్పుకోవడానికి లేదు. బేసికల్లీ వాళ్ళకి ఏం లీగాలిటీ లేదు. అయాచితంగా ఆక్యుపై చేసిన వాళ్ళకి నెగిటివ్ గా కనబడుతుంది, న్యాయంగా ఉన్న వాళ్ళకి ధర్మంగా. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రంగనాథ్ గారి ద్వారా జరుగుతున్న ఈ హైడ్రా కార్యక్రమం అత్యుత్తమంగా కొనసాగుతోంది. ఇది మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం అంతా విస్తరించాలని ఈ మా అందరి తరఫున సీఎం గారిని విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మీ యొక్క నినాదాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు హైడ్రా కావచ్చు ప్రజలకి? ప్రధానంగా దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ ప్రజలకి ఏం చెప్తారు? అదే హైడ్రా అంటే హడలెత్తిపోతున్నారు కబ్జాదారులు అందరూ. ఎందుకంటే రంగనాథ్ గారు చాలా
మంచి చర్యలు. ఇంకా ఆయనకి ఏమైనా ప్రమాదం జరుగుతుంది అన్న విషయం కూడా ఆయన ఆలోచించకుండా ప్రజల కోసమే కష్టపడి ఆయన చేస్తున్న ఆయన సేవలకి చాలా కృతజ్ఞతలు. మేము మాది రాజగోపాల్ నగర్. ఆ రాజగోపాల్ నగర్ లో 40 ఏళ్ల నుంచి మా భూములని కబ్జా అయిపోతే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన ఈ హైడ్రా వల్ల మా భూములు మాకు వస్తున్నాయి అన్న ఆనందంలో ఉన్నాం. కాబట్టి ఈ చర్యలు ఇంకా కొనసాగిస్తూ హైడ్రా వర్ధిల్లాలి, హైడ్రా వర్ధిల్లాలి, హైడ్రా వర్ధిల్లాలి. సో ఇది పరిస్థితి. అంటే ఇల్లాపూర్ పరిసర ఏదైతే రాజగోపాల్ నగర్ అసోసియేషన్ కి సంబంధించి సో అందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రావడం జరిగింది. సో వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ మా భూములు మాకు కాపాడిర్రు, సో హైడ్రా ఖచ్చితంగా ఉండాలి, హైడ్రా రావాలి అంటూ కూడా ఖచ్చితంగా వాళ్ళు నినాదాలు చెప్తా ఉన్నాయి. అలాగే ఇట్లా ఎవరైతే కబ్జాలు చేసి అక్రమాలకు పాల్పడిన వాళ్ళకి హైడ్రా అంటే నెగిటివ్, అలాగే చిన్న చూపు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మాలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి పరిణామాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మా భూములు మాకు వెనక్కి వచ్చినాయి, కబ్జా గురైన మా భూములు మాకు వెనక్కి ఇప్పించారు హైడ్రా అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఒక్కసారి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రధానంగా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దాదాపు తెలంగాణ మొత్తం కూడా హైడ్రా అంటే ఒక నెగిటివ్ దూరంలో చూస్తున్న పరిస్థితి ఇది. మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యవస్థలలో హైడ్రా చాలా మంచి వ్యవస్థ అండి. ఇది మధ్య తరగతి వాళ్ళందరినీ వాళ్ళ ప్రాపర్టీస్ ని, దాంతో పాటు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి చెరువులను, కుంటలను, లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్లను, నాళాలను అన్నిటి కాపాడుతుంది. కాబట్టి ఈ వ్యవస్థని కొనసాగించాలి. ముఖ్యమంత్రి గారు గొప్ప సీఎం అతను పెట్టే వ్యవస్థలలో ఇది చాలా మంచి వ్యవస్థ. మేము వటినావలపల్లి గండిపేట మండలం వటినావలపల్లి శంకరేశ్ నుంచి వచ్చామండి. మేము దాదాపు మాది 490 ఎకరాల భూమిలో 3300 మంది ప్లాట్ కొనుక్కున్నాం 1983లో. అప్పుడు కొనుక్కున్నప్పటికి కూడా ఇప్పుడు ఈ మధ్యన ల్యాండ్ కబ్జాదారులు వచ్చి దాన్ని భూమిగా రిజిస్ట్రేషన్ గా చూపించి ల్యాండ్ రికార్డులలో చూపించి మమ్మల్ని ప్లాట్ల పొజిషన్ కు వెళ్లకుండా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా 3300 మంది తరపున మేము కోరేది ఏమనగా, సార్ మమ్మల్ని కాపాడండి, మధ్య తరగతి వాళ్ళందరూ వచ్చి ప్లాట్ కొనుక్కున్నాము, మా శంకరేశ్ లో సంబంధించినటువంటి ప్లాట్లని మాకు అందించగలరని మేము కోరుకుంటాము సార్. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు హైడ్రా నుంచి. మీకు హైడ్రా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి పని జరుగుతుంది సార్. అందు గురించి మా శంకరేశ్ లేఅవుట్ ని కాపాడండి, 3300 మందిని మా ప్లాట్ మాకు వచ్చే విధంగా సాయం చేయండి సార్. ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే హుడా అప్రూవల్ కానీ, రేరా అప్రూవల్ అని, సరే హెచ్ఎండి అప్రూవల్ అని ఎట్లయితే తీసుకొచ్చారో, సో హైడ్రా అప్రూవల్ అనే ఒక ప్రాధాన్యత తీసుకొస్తేనే ఇదంతా కంట్రోల్ అవుతుందా? ఎందుకంటే కబ్జాలు కానీ ఇవైతే జరుగుతా అంటే ఇది దాదాపు ఇప్పుడు కాదు సమస్య, 40 ఏళ్ల క్రితం నుంచి కొట్లాడుతూ ఉన్నారు రాజగోపాల్ నగర్ సొసైటీ వాళ్ళు కూడా. కాకపోతే 1980 ప్రాంతంలో 90 ప్రాంతాల్లో కొన్న భూములు ఇవన్నీ, వాళ్ళందరికీ వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు కొన్న భూములు ఇవి. దాంతో మరి కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ తోటి హైడ్రా యాక్షన్ తీసుకోవడం జరిగింది. హైడ్రా యాక్షన్ వల్ల అక్కడ ఉన్న 421 సర్వే ఎకరాల నుంచి తొలగించబడడం జరిగింది. ఏది కబ్జాదారులు కట్టుకున్న భూములన్నీ. కాబట్టి ఇప్పుడు కూడా హైడ్రా తెలంగాణ అంతా విస్తరించాలని కోరుతా ఉన్నాను. ఇది కేవలం హైడ్రా ఇచ్చిన ఆర్డర్ దేని మీద వచ్చిందని అంటే కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ తోనే హైడ్రా మూవ్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక బూస్టప్ అనుకోవచ్చు హైడ్రా కూడా. అంటే బేసిక్ గా అందరూ కూడా చాలా చోట్ల వ్యతిరేకత మనం ఎక్కువ చూసాం హైడ్రా మీద. ఇది ఒక బూస్టప్ అనుకోవచ్చా? మీ నినాదాలన్నీ కూడా బూస్టప్ అనుకోవచ్చు? 100% అండి. చాలా చోట్ల కూడా హైడ్రా చెప్పకుండా కూల్చేయడం కానీ అట్లాంటి అని అంటున్నారు. కానీ నిజంగా ఏందని అంటే వాళ్ళు కట్టుకున్న ఇల్లున్న ఎవరిని కూర్చోట్లేదండి. కేవలం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కానీ, వివిధ రకాలుగా పేపర్ వర్క్ ఇవ్వడం కానీ జరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ పరిస్థితి. ఎక్కడో 1-2% అక్కడ జరిగిందని చెప్పి అందరిని అన్నికి లేదండి. ఎందుకంటే ఇది హైడ్రా అనేది కంప్లీట్ గా ఇది ఇప్పుడు చరిత్ర నైజాం పీరియడ్ నుంచి వస్తున్న కొట్లాటలు ఇవన్నీ. కాకపోతే ఆ పీరియడ్ నుంచి వాళ్ళు పట్టాలు చేయించుకొని అవన్నీ చేయించుకొని ఏదైతే ప్రజలకు అమ్మిరో ఇవన్నీ వాళ్ళ ఇరుకాటంలో పెట్టడం జరిగింది ఇవన్నీ. కాబట్టి కేవలం కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ తోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు యాక్షన్ తీసుకోవడంతో ఇప్పుడు ఇంతమంది సేవ్ అవడం జరిగింది. సో వీ థ్యాంక్స్ టు హైడ్రా. తెలంగాణ అంతా హైడ్రా విస్తరించాలని కోరుతా ఉన్నాము. దాంతో పాటు అలాగే ఈ యొక్క రాజగోపాల్ నగర్ సొసైటీ వాళ్ళు కూడా ఎంతమంది కష్టపడుతున్నారు. ఇప్పుడు కాదండి, వీళ్ళు మా ఏజ్ నుంచి డబల్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తొందరగా న్యాయం జరుగుతుందని
అనేసి తొందరలోనే ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే వివిధ కోర్టులలో కూడా వందలాది విట్ పిటిషన్లు, వేలాది మిస్లీడింగ్ పిటిషన్లు, మళ్ళా అదే కాకుండా విట్ అప్పీలు అట్లా 100 కేసులు దాని మీద వేసి పెట్టడం జరిగిందండి. ఈ రాజగోపాల్ సొసైటీ, మళ్ళీ విద్యుత్ కార్పొరేషన్ సొసైటీ వాళ్ళు అట్లా మొత్తం అన్ని విధాలుగా కన్ఫ్యూజ్ మ్యాండ్లింగ్ చేసి పెట్టేశారు వీళ్ళందరూ. రైట్, థ్యాంక్ యూ. సేమ్ శంకర్ హిల్స్ కూడా 490 acres అండి. లాస్ట్ 40 years గా మనం సతమతం అవుతున్నాము. కోర్టులు ఏమాత్రం జస్టిస్ చేయడం లేదు. జస్టిస్ చేయగలిగింది లాస్ట్ సార్ రేవంత్ గారు హైడ్రా కమిషన్ పెట్టి హైడ్రాతో మనకు జస్టిస్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఈ కోర్టులు కూడా పెద్ద విషపాలేం. భూ కబ్జాదారులు ఒకదానికి ఒకటి వేస్తూ ఉంటారు, ఒక డిలే చేస్తూ ఉంటారు. వాళ్ళదంతా ఏంటంటే ఓన్లీ డిలే చేయడము, డిలే చేస్తే కాంప్రమైజ్ కి అయిపోతాము, ఏదో పీనట్స్ ఇచ్చి ల్యాండ్ కొట్టేసాము అన్న ఉద్దేశం ఉంటది వాళ్ళది. అందుకోసం హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్ జస్టిస్ కావాలంటే ఎస్పెషల్లీ భూ కబ్జాదారులకు హడల్ అనేది హైడ్రా ఎట్టి పరిస్థితిలో ఉండాలి సార్. మాకు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేశారు, శంకర్ హిల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఎట్టి పరిస్థితిలో అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది పరిస్థితి. సో ఒక్కసారి ఈ విజువల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం పైకెక్కి. సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి చూడొచ్చు, మొత్తం ఆ ట్యాంక్ బండ్ మొత్తం కూడా నినాదాలు, హైడ్రా నినాదాలు బాగా కనపడతా ఉన్నాయి. సో మొత్తం కూడా సపోర్ట్ గా వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో ఏదైతే హైడ్రా ఉండాలంటూ కూడా, హైడ్రా ఉంటేనే ల్యాండ్లు రక్షణకు గురవుతాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలి. ఖచ్చితంగా హైడ్రా అనే ఏదైతే ప్రాధాన్యత తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. మొత్తం కూడా సీనియర్ సిటిజన్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో ఇదొక శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు హైడ్రా విషయంలో. మీరు ఎక్కడి నుంచి? మాది భద్రాచలం అండి, ఖమ్మం జిల్లా. హైడ్రాకి సపోర్ట్ గా వచ్చాం మేము. బేసిక్ గా మీరు ఎలా చూస్తారు హైడ్రా అనేసరికి? అంటే చాలా వరకు కూడా చాలా చోట్ల ఈ కూల్చివేతలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది హడలు ఎత్తిపోయే పరిస్థితి, భయం కలిగించే పరిస్థితి అయితే ఉంది. సో ఈ సమయంలో మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా, ఎట్లా చూడొచ్చు? అంటే హైడ్రా వల్ల కూల్చారు అంటే పర్మిషన్ లేని ప్రాంతంలో కట్టినవి, ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టిని కూల్చారండి. ఇప్పుడు హైడ్రా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లీస్ట్ ఎవరి భూమి వాళ్ళు కాపాడుకోగలిగితే ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది వ్యవస్థ మీద. ఆ వ్యవస్థ మీద ట్రస్ట్ ఏర్పడితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఎవరి భూమి ఎక్కడుందో ఎవరికి ఏది అనేది తెలియకుండా ఎస్ట్ వచ్చినట్టు కట్టుకుంటూ పోతే మనం ఈరోజు ఒక స్థలం 2 స్థలాలు రావచ్చు ఒకరికి, కబ్జాదారులకి. కానీ దానివల్ల జరిగేది ఏంటంటే ఓవరాల్ గా వ్యవస్థ మీద నమ్మకం పోద్ది. సో రేవంత్ రెడ్డి గారికి మీరు సూచించేది ఏంటంటే అవసరమైతే హైడ్రాని బలపరిచి, ఎప్పుడైతే వినియోగదారుల అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారో అప్పుడే కొనుక్కున్న అపార్ట్మెంట్ ని హైడ్రా సర్టిఫై చేసి కనుక కొనుక్కోగలిగితే, అంటే ఈ ప్రాపర్ ప్లేస్ లో ప్రాపర్ పర్మిషన్స్ తో కట్టిన అపార్ట్మెంట్ మీరు కొనుక్కోవచ్చిన హైడ్రా సర్టిఫికేట్ ఇప్పించగలిగితే, అంత బలపరచగలిగితే హైడ్రాని, హైదరాబాద్ కి తిరుగులేదు ప్రపంచంలో. ఈ రోజు మన భారతదేశంలో హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బయట వాళ్ళు రారు. ఎందుకంటే ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ మీద, వ్యవస్థ మీద నమ్మకాలు పోతున్నాయి. ఎక్కడో కోట్లలో ఉండాల్సిన భూమి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ల వల్ల. సో రేవంత్ రెడ్డి గారు సూచించేది ఏంటంటే, మేము చూసిన దాన్ని బట్టి హైడ్రా సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలి ప్రతి కొనుగోలుదారికి. ఎలా అయితే హెచ్ఎండిఏ ఈ అప్రూవల్ ఎలా అయితే ఉందో హైడ్రా అప్రూవల్ సర్టిఫికేట్, హైడ్రా అప్రూవల్ ఉంటే కనుక అది ఒకసారి ప్రభుత్వం దాన్ని స్టాంప్ వేసిన తర్వాత అది పర్ఫెక్ట్ బిల్డింగ్ అని ఆ వినియోగదారికి దాని వచ్చే కాన్ఫిడెన్స్. సో హైడ్రాని వెనక్కి తీసుకెళ్ళడం కాదండి. ఒకసారి తప్పులు జరిగినాయి, దానివల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఏదో పర్యాయం చూపించి వాళ్ళకి, ఆల్రెడీ హైడ్రా వల్ల నష్టం జరిగిన ప్రజలకి వాళ్ళకి ఏదో ఒక సూచన, ఏదో ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఇప్పటి నుంచి జరిగే కట్టడాలు కానీ కొనుగోలుదారులో కానీ హైడ్రాని బలపరిచి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయగలిగితే అది చాలా ఉత్తమమైన పని. దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ లో ఉన్న కొనుగోలుదారులు, భూ కొనుగోలుదారులు కానీ ఇన్వెస్ట్మెంట్ కి ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. సో ఇది పరిస్థితి, అవకాశం ఉంటుంది. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా హైడ్రా అనేది ఖచ్చితంగా అత్యవసరం చేయాలి. ఖచ్చితంగా అందులో చాలా మంది భూములు కోల్పోతున్న పరిస్థితి, అనేక్రాంతం అవుతున్న పరిస్థితి కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో ఖచ్చితంగా హైడ్రా అప్రూవల్ కూడా ఇంపార్టెంట్ చేయాలి. ఖచ్చితంగా హైడ్రా ఇంపార్టెన్స్ కూడా తీసుకురావాలి. ఖచ్చితంగా హైడ్రా ఉండాలంటూ కూడా వీళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సో వీళ్ళ భూముల్ని హైడ్రానే మాకు కాపాడింది కాబట్టి, సో ఎట్లయితే రేరా గానీ, హుడా గానీ, లేదంటే హెచ్ఎండిఏ లేఅవుట్ ఎట్లయితే ప్రాధాన్యత తీసుకొచ్చారో అట్లాగే హైడ్రా అప్రూవల్ కూడా ప్రాధాన్యత తీసుకురావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో హైడ్రాకి పెద్ద ఎత్తున సో ఈ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇది ఒక ప్లస్, మంచి పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.